హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిక్కుడుగాయతో పాటు మెంతికూర కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మెంతికూర అసలు వేసినట్టు కూడా తెలియదండి. చేదనేది అస్సలు తెలియదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. దీనికోసం చిక్కుడుగాయలని ఒక 1/2 kg తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 4 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మెంతికూరని ఒక పెద్ద సైజ్ కట్టను తీసుకొని ఆకులు ఒలుచుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చీలని చీలికల కింద కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి పీసెస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఒలుచుకొని పెట్టుకున్నాం కదా మెంతికూర, ఆ మెంతికూరని బాగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆ మెంతికూరని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే మీకు అసలు చేదు అనేది తెలియదండి. అలాగే కూర మొత్తానికి కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. ఈ మెంతికూర మొత్తం కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కూర మొత్తానికి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని టమాటా పీసెస్ అన్నీ కూడా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా కారంని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకున్నాం కదా చిక్కుడుగాయ ముక్కల్ని, వాటిని కూడా బాగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసేసుకొని ఆ పీసెస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇవి చిక్కుడుగాయలు ఉడికేంత వరకు ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా వస్తుంది. వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి, అలాగే కొబ్బరి, వెల్లుల్లిపాయ అండి మిక్సీలో వేసేసి అది కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే థిక్నెస్ అనేది వస్తుందన్నమాట కర్రీకి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మెథడ్లో గిన చేసినట్లయితే. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ మెంతికూర కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.